మనం ఎంత వద్దనుకున్నా వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు మొదలైపోతూ ఉంటాయి. చర్మం సాగిపోయి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. 60లోనూ 20లా కనిపించాలని కోరుకునే వారికి ఈ వృద్ధాప్య ఛాయలు మనస్ఫూర్తిగా అంగీకరించడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవడంతో పాటు కొంత వైద్య సాయం కూడా తీసుకుంటే చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. చర్మాన్ని నవయవ్వనంతో ఉంచుకోవటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎంత వద్దనుకున్నా వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తూ ఉంటాయి. చర్మం సాగిపోతుంది, ముఖం నిండా ముడతలు వచ్చేస్తుంటాయి, జుట్టు ముగ్గుబుట్టలా తెల్లగా నడిసిపోతుంది. 60లోనూ 20లా కనిపించాలని కోరుకునే ఈ రోజుల్లో మరి ఈ వృద్ధాప్య ఛాయల్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది. వృద్ధాప్య ఛాయల్ని తగ్గించుకునేందుకు ఎక్సర్సైజులు, బ్యూటీ థెరపీలు ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే జీవనశైలి, రోజువారీ ఆహారం అలవాట్లలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా యవ్వన శోభ మరికొంతకాలం కొనసాగేలా చూసుకోవచ్చని చెబుతారు నిపుణులు. స్కిన్ అనేది మనము త్వరగా ఏజ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమందికి వంశపారంపర్యంగా ఉంటే, కొంతమందికి ఎక్కువ ఎండలో తిరగడం వల్ల, ఇంకొంతమందికి సరైన పోషకాహారాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, కొంతమందికి అడిక్షన్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, కొంతమందికి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, కొంతమందికి వాళ్ళ ఈ హ్యాబిట్స్, రాంగ్ హ్యాబిట్స్ ఉంటాయి, స్టీమ్ ఎక్కువ తీసుకోవడం దానివల్ల, కొంతమందికి వాళ్ళకి తెలియ పాపం వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మందులు వాడటం వల్ల కూడా మన స్కిన్ అనేది త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అంటే లోపల టిష్యూస్ బాగుంటే స్కిన్ పైన బాగుంటుంది, లోపల టిష్యూస్ బాగుంటేనే స్కిన్ బాగుంటుంది. కాబట్టి మనం ప్రాపర్ కేర్ తీసుకోగలిగితే స్కిన్ రిజ్యూనేషన్ అంటే వయసు త్వరపడకుండా స్కిన్ టెక్స్చర్ కానీ, దాని టోన్ కానీ, ఎలాసిటీ కానీ అంటే చూడటానికి బాగుంటానికి మనం హెల్ప్ అవుతూ ఉంటాయి. ఫుడ్ హ్యాబిట్స్కి వస్తే ఈ జంక్ ఫుడ్ లేదంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ మనము ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా ఏజ్ అయిపోతాం. ప్రోటీన్ డైట్, ఒమేగా డైట్ అంటే వెస్ట్ బెంగాల్లో చూడొచ్చు, వాళ్ళు ఫిష్ బాగా తీసుకుంటారు. సో మన స్కిన్తో పోలిస్తే వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒమేగా డైట్ అనేది స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంటుంది. ప్రోటీన్స్ తర్వాత వైటమిన్స్ అన్నీ తీసుకోవడం వల్ల స్కిన్లో ఎలాస్టిన్, కొల్లాజిన్ తర్వాత హైలోనిక్ యాసిడ్ అనే టిష్యూస్ మూడు మనకి ఈ స్కిన్ యంగ్గా ఉండడానికి, రింకిల్స్, ముడతలు రాకుండా స్కిన్ చూడటానికి బాగుండటానికి మూడు హెల్ప్ అవుతుంటాయి. దాని కింద ఉన్న మజిల్స్, బోన్స్ అంటే అవి కూడా మన వయసు పరంగా మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటా, కాల్షియం డైట్ తీసుకుంటా ఉంటే బోను, మజిల్స్ బాగుంటే దానిపైన కొల్లాజన్ లేదంటే ఎలాస్టిన్, హైలోనిక్ యాసిడ్ బాగుంటే దానిపైన స్కిన్ బాగుంటుంది. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనకు ఏ ఆహారం అవసరమో క్రమేపీ దానికి దూరంగా వెళ్ళిపోతున్నాం. మన ఆహారంలో ఇప్పుడు పేర్లు కూడా తెలియని కొత్త కొత్త ఆహారాలు వచ్చి చేరుతున్నాయి. శరీరం వ్యాధిగ్రస్తం కావడానికి, వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవడానికి గాడి తప్పిన ఆహారం కూడా ఒక ప్రధానమైన కారణమే. రోజువారీ ఆహారంలో వెల్లుల్లి, క్యాబేజీ వంటి పదార్థాలను, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే సిట్రస్ పళ్లను ఒక భాగంగా చేసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా చూసుకోవచ్చు. ఇక చర్మానికి నిత్యం సన్ స్క్రీన్ పట్టించడం మేలు. రాత్రిపూట నిద్ర చక్కగా ఉండేలా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు చర్మంపై త్వరగా వృద్ధాప్య ఛాయల్ని తెచ్చిపెడతాయి. ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మన జీవనశైలి అంటే నైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రాత్రి పొద్దునంతా స్ట్రెస్ ఉండి రాత్రి పడుకున్నప్పుడు బాడీలో న్యాచురల్ స్టెరాయిడ్స్ వస్తుంటాయి. ఆ స్టెరాయిడ్స్ ఏం చేస్తే మనకి మార్నింగ్ అంతా డ్యామేజ్ అయిన టిష్యూస్ని రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంటాయి. దాంతోపాటు పీనియల్ గ్లాండ్, నిద్రపోయినప్పుడు చిన్న గ్లాండ్ ఉంటుంది బ్రెయిన్లో, అది మెలటోనిన్ అంటే పిగ్మెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది మనకి హెయిర్ త్వరగా నలుపు కాకుండా, తర్వాత త్వరగా ఏజ్ కాకుండా మెలిటోనిన్ బాగా నిద్ర పట్టడానికి కూడా హెల్ప్ అవుతుంటుంది. ఆ లేని వాళ్ళు మెలిటోనిన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో మన నైట్ స్లీప్, ఒకవేళ నైట్ షిఫ్ట్స్ ఉంటే మనం ఏం చేయలేం, కానీ వీలవుతే 6 to 8 hours ఆఫ్ నైట్ రెగ్యులర్ స్లీప్ ఉంటే మన ఏజింగ్ అనేది మనం చాలా వరకు మనం దాన్ని స్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ అడిక్షన్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ మనం తెలిసి తప్పు చేస్తుంటాం. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఎంత తీసుకుంటే అంత ఏజ్ అయిపోతాం. అంటే మన వయసు మనమే తగ్గించుకున్నట్టు. ఆ తర్వాత ఒక్కసారి రింకిల్స్ వచ్చేసి స్కిన్ ఎలాస్టిన్ పోయింది, కొలాజిన్ పోయింది, హైలోనిక్ పోయింది అంటే అది దేవుడిచ్చిన గిఫ్ట్. అది మనం దాన్ని రీప్లేస్ చేసుకుంటే కొన్ని లక్షల కోట్లు పెట్టినా కానీ రాదు. కానీ ఏదో కొన్ని ప్రొసెస్ తోటి మనం దాన్ని కొంచెం రిపేర్ చేసుకోవచ్చు.
చర్మం బిగుతుగా నవయవ్వనంతో కనిపించాలంటే దాని కింద ఉండే కొల్లాజన్ కణజాలం బాగుండాలి. ఒకసారి కొల్లాజన్ పాడైతే తిరిగి బాగు చేయడం కష్టం. ఆస్తమా వంటి దీర్ఘకాలిక జబ్బులకు కొంతమంది స్టెరాయిడ్ మందుల్ని వాడుతుంటారు. స్టెరాయిడ్ మందులతో చర్మంపై వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవుతాయంటారు నిపుణులు. చర్మాన్ని నవయవ్వనంతో ఉంచుకోవాలంటే స్టెరాయిడ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చర్మంపై వార్ధక్యపు ఛాయలు త్వరగా మొదలు కాకుండా ఉండేందుకు కొన్ని రకాల క్రీమ్స్ని వాడుకోవచ్చు. యాంటీ ఏజింగ్ ప్రక్రియల్లో క్రీమ్స్, ఇంజెక్టబుల్స్, లేజర్స్, చర్మం కింద నుంచి చేసే ప్రొసీజర్స్ ఇలా చాలానే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ట్రీట్మెంట్స్లో మన క్రీమ్స్ ఉంటాయి, ఇంజెక్టబుల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, తర్వాత స్కిన్ కింద చేసే ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ రెటినాల్ అని చెప్తాం, అంటే వైటమిన్ ఏ క్రీమ్స్. ఇవి మన మార్నింగ్ అంటే ఈవినింగ్ రోజు వాడుకోవటం వల్ల ఆ వచ్చిన వ్రింకిల్స్ త్వరగా మనకి ఇంకా ఎక్కువ కాకుండా, వచ్చిన ఏం చేయలేవు కానీ వచ్చే త్వరగా రాకుండా ఇంకా చిన్న చిన్న లైన్స్ ఉంటాయి, ఫైన్ లైన్స్ అంటాం, అవి కూడా రావడానికి డిలే చేసుకుంటూ వస్తాయి. దాంతోపాటు హైలోనిక్ యాసిడ్, వైటమిన్ సి సిరము మన స్కిన్ టైప్ బట్టి, టెక్స్చర్ బట్టి, మన ఆక్యుపేషన్ బట్టి డాక్టర్ మన కాన్సన్ట్రేషన్స్ మీకు చెప్తుంటారు. సో హైలోనిక్ యాసిడ్, రెటినాల్, వైటమిన్ సి సిరమ్స్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డే టైమ్ సన్ స్క్రీన్స్, మాయిశ్చర్స్ వాడుకుంటా. గ్లైకోలిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్ లేదా లాక్టిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ ఉంటాయి. అది హోమ్ రెమెడీ వాడుకోవడం వల్ల మనం ఈ రింకిల్స్, ఏజింగ్, స్కిన్ టోన్, టెక్స్చర్ కాపాడడానికి హెల్ప్ అవుతుంటుంది. సో ఇది హోమ్ రెమెడీ. మరి నాకు ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయి అంటే డర్మా రోలర్ ఉంటుంది, లేదంటే మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లేదంటే క్యూసిచ్ లేజర్ ఉంటుంది. దీన్ని మనం కార్బన్ పీల్ అంటాం. చిన్న కార్బన్ అప్లై చేసి ఆ లేజర్ పాస్ చేయడం వల్ల ఆ పిగ్మెంటేషన్ తగ్గి, ఫైన్ లైన్స్ కొంచెం తగ్గి, స్కిన్ గ్లోకి ఎనర్జెటిక్గా కనపడడానికి హెల్ప్ అవుతుంటుంది. అండ్ ఈ కొల్లాజన్ బిల్డ్ చేయడానికి స్కిన్లోకి మనం లేజర్స్ పంపిస్తుంటాం. దాన్ని మన అబిలేటివ్ అంటే ఫ్రాక్షన్ CO2 లేజర్స్ కానీ, ఎర్బిఎంయాక్ లేజర్స్ కానీ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఈ లేజర్స్ ఏం చేస్తాయంటే కొల్లాజన్ని మనం డబల్ చేసి కొల్లాజన్ రీమోడలింగ్ అంటాం. వచ్చే కొల్లాజన్ ప్రాపర్గా సెట్ చేయడం వల్ల ఏజింగ్ వ్రింకిల్స్ అనేది ఎక్కువగా కనపడకుండా ఉంటాయి. ఆల్రెడీ అయిన వాటిని ఏం చేయాలి అంటే నుదురు మీద వ్రింకిల్స్ వచ్చాయంటే బొటాక్స్ తీసుకోవాల్సిందే. బొటాక్స్ అనేది ప్రోటీన్, ఎక్కడ ఇంజెక్ట్ చేస్తే ఆ ముడతలు మనకి 4 నుంచి 6 నెలల వరకు కనపడకుండా వెళ్ళిపోతాయి. సో కొంతమంది ఫేస్ సాగైపోతాయి, డిప్ అయిపోతుంటుంది, వాళ్ళకి ఫిల్లర్స్ చేస్తుంటాం. ఎందుకంటే కింద సపోర్టింగ్ టిష్యూ కొల్లాజన్, హైలోనిక్ యాసిడ్ చెప్పారు చూసారా, అవి డిగ్రేడ్ అవడం వల్ల స్కిన్ సాగైపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ బోన్ దగ్గర ఉన్న దగ్గర మనం ఫిల్ చేసుకోవడం వల్ల స్కిన్ స్ట్రెచ్ అయ్యి ఆ స్కిన్ సాగింగ్నెస్ మనం టైట్గా హెల్ప్ అవుతుంది. సో ఏ ప్రొసీజర్ చేసినా కానీ స్కిన్ రిజనరేషన్ ఉన్నదాన్ని మనం బెటర్ చేసుకోవడం తప్ప ఆల్రెడీ డ్యామేజ్ అని మనం ఎవరం కరెక్ట్ చేయలేము. చర్మ సంరక్షణ విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవ్వకుండా చూసుకోవచ్చు. నిత్యం చర్మానికి సన్ స్క్రీన్స్ పట్టిస్తూ ఉండాలి. విటమిన్ ఏతో కూడిన రెటినాల్ క్రీమ్, హెల్యూరోనిక్ యాసిడ్, విటమిన్ సి సీరం వంటివి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రెటినాల్ క్రీమ్ను గర్భంతో ఉన్నప్పుడు వాడకూడదు. ఇక గ్లైకాలిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటి వాటిని ఇంట్లోనే కెమికల్ పిల్స్గా నిత్యం వాడుకోవచ్చు. ప్రొసీజర్స్ విషయానికి వస్తే డర్మా రోలర్, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, Q6 లేజర్, కార్బన్ పీల్, CO2 లేజర్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఇప్పటికే చర్మంపై ముడతలు ఉన్నట్లయితే వాటిని పోగొట్టడానికి బొటాక్స్ ఇంజెక్షన్స్ చక్కగా పనిచేస్తాయి. ఈ చికిత్సలన్నీ చర్మాన్ని నిత్య నూతనంగా నవయవ్వనంతో ఉంచేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి.